వై ఓన్లీ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్‌నే కొంతమంది ఎందుకు టార్గెట్ జేస్తున్నారు? పని గట్టుకొని అంత కక్షపూరితంగా, అంత కసిగా పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ జేస్తున్నారు? ప్రధానంగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్, తులసి చందు, ప్రశ్న రావణ్, ప్రకాష్ రాజు. ఈ నలుగురు ఒక ఇంటర్ లింక్ ఉన్నటువంటి వ్యక్తులు. ప్రకాష్ రాజుకి, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌కి మంచి సంబంధాలున్నాయి. మొన్న ఇంటర్వ్యూ గూడా ఇచ్చినట్టున్నాడుగా. అదే క్రమంలో ప్రకాష్ రాజుకి, ప్రశ్న రావణ్‌కి మంచి సంబంధాలున్నాయి. ఒప్పుకున్నాడుగా ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజు చేసే ట్వీట్స్ అన్నీ కూడా ప్రశ్న రావణే స్పెల్లింగ్ మిస్టేక్స్ అన్నీ కరెక్ట్ చేసి ఇస్తాడట. అది ప్రకాష్ రాజే ఒప్పుకున్నాడు. తర్వాత ఈ తులసి చందుకి, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌కి, తులసి చందుకి, ప్రకాష్ రాజుకి, తులసి చందుకి, ప్రశ్న రావణ్ కూడా మంచి సంబంధాలు ఉన్నట్టుగా ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి చూస్తే మనకు అర్థమైపోద్ది. మరి వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ అయ్యాడు? ఎందుకు టార్గెట్ అయ్యాడు అంటే, వీళ్ళందరి ఉద్దేశం హిందువుల్ని క్రిస్టియానిటీలోకి మార్చడం. ప్రధానంగా హిందూ మతంలో ఉన్న దళితుల్ని క్రిస్టియానిటీలోకి మార్చడం. చాలా పెద్ద హ్యూజ్ మెంబర్‌షిప్ గదా! అంటే 20% హిందూ మతంలో దళితులు ఉంటారు అటు ఇటుగా. ఆ 20% ప్రజల్ని తీసుకుపోయి క్రిస్టియానిటీలో పెట్టాలి. అప్పుడు క్రిస్టియన్ మతం చాలా పెద్ద మతంగా మారిపోద్ది. హిందూ మతంలో ఉన్న దళితుల్లో 20% మంది దళిత్ సెక్షన్ మొత్తం గూడా పోయి క్రిస్టియానిటీలో కలిస్తే, క్రిస్టియానిటీ చాలా పెద్ద మతం అయిపోద్ది. హిందూ మతం క్రమంగా తగ్గిపోద్ది. అంటే ఇక్కడ మత మార్పిళ్ళు పోషించడం కోసం వీళ్ళేమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఇక రకరకాల అనుమానాలున్నాయి. ఇప్పటికైతే ఇది అనుమానమే. దీన్ని ఎంక్వైరీ చేసి తేల్చాల్సింది ప్రభుత్వం మాత్రమే. అయితే ఇక్కడ వీళ్ళకి అడ్డొస్తుంది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ అడ్డొస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ సిద్ధాంతాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. ఇదే పవన్ కళ్యాణ్ 2019కి ముందు కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నప్పుడు, చెగువీరా అని మాట్లాడినప్పుడు వీళ్ళకి అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి ఇష్టం. ప్రశ్న రావణ్‌కి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. ప్రకాష్ రాజు మెగా కుటుంబంతో సంబంధాలు ఎలా మెయింటైన్ చేశాడో మీ అందరికీ తెలుసు. ఏ రోజు అప్పుడు పవన్ కళ్యాణ్ క్వెషన్ చేయలేదు. తులసి ఎందుకు క్వెషన్ చేయలేదు. ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ పెద్దగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా మాట్లాడలేదు. 2019కి ముందు పవన్ కళ్యాణ్ ఎందుకు నచ్చాడు? అప్పుడు కమ్యూనిస్ట్ అని చెప్పుకున్నాడు కాబట్టి నచ్చాడు. ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు? ఇప్పుడు మారిన దేశ రాజకీయ పరిస్థితుల్లో హిందుత్వానికి తన అండగా ఉండాలనుకున్నాడు కాబట్టి, హిందుత్వ ధర్మ పరిరక్షణ కోసం నడుం బిగించాడు కాబట్టి, హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్రల విషయంలో వాటిని ఎదుర్కోవటానికి తను సిద్ధపడ్డాడు కాబట్టి, అందులో పవన్ కళ్యాణ్ ఒక సినిమా స్టారు, తెలుగు నేల మీద ఇన్‌ఫ్లుయెన్సింగ్ కెపాసిటీ ఉన్నటువంటి, ఇమేజ్ ఉన్నటువంటి పర్సనాలిటీ కాబట్టి, అలాంటి పర్సనాలిటీ హిందుత్వ ధర్మ పరిరక్షణకి నడుం బిగించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా వీళ్ళకి శత్రువు అయిపోయాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని నెగెటివ్ చేస్తే, పవన్ కళ్యాణ్ వీళ్ళ మిషన్‌కి వీళ్ళు అనుకున్న దానికి అడ్డు రాకపోతే ఇబ్బంది లేదు. అందుకని పవన్ కళ్యాణ్ నెగెటివ్ చేయాలి. పవన్ కళ్యాణ్‌ని ప్రజల్లో బ్యాడ్ చేయాలి. ఎందుకు? సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి బ్యాడ్ చేయాలి. దానికోసం పవన్ కళ్యాణ్ మీద కసితో, కక్షతో దారుణంగా మాట్లాడే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఇప్పుడు జడా శ్రావణ్ ఉద్దేశమైనా, ప్రశ్న రావణ్ ఉద్దేశమైనా, తులసి చంద్ ఉద్దేశమైనా, ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ ఉద్దేశమైనా ఇదేనా? వీళ్ళందరూ కలిసి కట్టుగా పవన్ కళ్యాణ్‌ని ఒక ఎజెండా పెట్టుకొని, కనపడిన ఎజెండా కోసం పవన్ కళ్యాణ్ నెగెటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అందుకని అంటారు, కార్ల్ మార్క్స్ అంటాడు, కనపడే బొమ్మల వెనకాల లేదా వినపడే మాటల వెనకాల కనపడని రహస్యాలు చాలా ఉంటాయి. ఎవరి మాటల వెనకాల ఏ అర్థాలున్నాయో తెలుసుకోలేనంత కాలం మనిషి మోసపోతూనే ఉంటాడు. వీళ్ళ మాటల వెనకాల ఉన్న అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ వీళ్ళకి టార్గెట్ అయ్యాడు? సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి టార్గెట్ అయ్యాడు. హిందూ మతం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి టార్గెట్ అయ్యాడు. వీళ్ళు అనుకున్న ఎజెండాకి అడ్డొస్తున్నాడు కాబట్టి టార్గెట్ అయ్యాడు అనేటువంటి అనుమానాలు మాత్రం వస్తున్నాయి. మీరు కామెంట్ చేయండి.